విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కెమికల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మేడం? అంటే అప్పటి తరంలో యూజ్ చేయని వాళ్ళు ఇప్పటి తరంలో ఎందుకు యూజ్ చేస్తున్నారు? అలవాటు పడిపోయారు సార్. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గడ్డి మందులు కొడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు లేబర్ ఇష్యూస్ వచ్చాయి. చాలా మంది ఎవరు పని చేయట్లేదు. విలేజెస్ లో ఉన్న వాళ్ళంతా కూడా సిటీస్ కి మైగ్రేట్ అయిపోతున్నారు. విలేజెస్ లో ఎవరు పని చేయట్లేదు. పని ఉంది కానీ చేయటం లేదు. సో ఇవంతా కూడా ఆహారం మూలాన వచ్చినాయి. ఇప్పుడు విలేజ్ లో చూడండి, మనం అనుకుంటుంటాం విలేజెస్ లో చాలా హెల్దీగా ఉంటారని. విలేజెస్ లో వాళ్ళు కూడా హెల్దీగా లేరు ఇప్పుడు, నేను గమనించినంత మాత్రాన. ఎందుకు లేరు అంటే పొలం పనులు చేసే వాళ్ళందరూ కెమికల్ కి చాలా క్లోజ్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు గడ్డి మందు కొట్టే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా స్ప్రేలు ఇచ్చేవాళ్ళు ఆ నడుముకి వేసుకొని అసలు ఆ వాసన కానివ్వండి, పీల్చడము చాలా అసలు ఎంత భయంకరమైన వాసన వస్తుంటాయి. అంత పీల్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎందుకని మనకి నిద్ర లేవగానే కళ్ళకి మంచి ఇది చూడండి, మంచి స్మెల్ తీసుకోవాలంటాము. లోపల ఆర్గాన్స్ అంటే హ్యాపీగా ఉంటాయి కదా. నిద్ర లేవగానే గ్రీనరీ చూస్తాము. సో గ్రీనరీ చూసినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ మనకి సైట్ ప్రాబ్లమ్స్ రావు. సో ఇది రీజన్ అనమాట. సో మంచి వాసన కానివ్వండి, లేదంటే మంచి ఇలాంటివన్నీ కూడా ఒక గుడ్ సైన్స్ అనమాట. అందుకని విలేజెస్ లో వాళ్ళు కూడా కెమికల్స్ కొట్టి 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 వాళ్ళ కిడ్నీస్ కానివ్వండి, వాళ్ళ లివర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాడవుతూ వస్తుంటాయి. సో ఇది వాళ్ళు అది అబ్జర్వ్ చేయట్లేదు. దీని మూలంగా వస్తుంది మనకి ఇది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మా పొలంలో మజ్జిగ కొట్టడానికి వస్తాం, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాం అనమాట పురుగుల కోసం. అది వాళ్ళు చెప్తుంటారు, మేడం మీ తోటలో వచ్చి పని చేసిన రోజు మేము హ్యాపీగా నిద్రపోతున్నాము, అదే బయటకు వెళ్ళి మందు కొట్టొచ్చిన రోజు మాకు అసలు నిద్ర ఉండదు, మొహం అంతా వాడిపోయినట్టు అవుతుంది, షివర్ అవుతాయి చేతులు అని చెప్తుంటారు వాళ్ళు. చూడండి, మనం అప్లై చేసినంత మాత్రాన్ని ఇన్ని సమస్యలు కనిపిస్తే అందులో నుంచి పండిన ఆహారం తినడం వల్ల మనకి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు సార్. ఉరుకులు పరుగులు లైఫ్ అయిపోయి ఏదో ఒకటి దొరుకుతుంది, తింటున్నాం, కడుపు నింపేసుకుంటున్నాం. అందులోంచి మనం హెల్దీగా ఉంటున్నామా లేదా, ఇది తింటే ఏ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. జాబ్ జాబ్ జాబ్, ఆ పని ఈ పని అనుకుని పరుగులు తీస్తున్నారు తప్పితే తర్వాత రోజుకి మనం ఇవాళ తీసుకునే ఆహారం తర్వాత రోజుకి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది అంత డెప్త్ గా థింక్ చేయట్లేదు. అంటే మీరు ఇప్పుడు కెమికల్స్ అవి వాడుతున్నామని చెప్తున్నారు కదా మేడం, ఇప్పుడు న్యాచురల్ గా మనం అగ్రికల్చర్ చేసినట్టయితే, ఫార్మింగ్ చేసినట్టయితే ఎలా మీరేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఇంక ఇవే కంటిన్యూ. ఇప్పుడు మీరు పురుగులకు మజ్జిగ పుల్లటి మజ్జిగ ఒక 15 to 25 days ఫెర్మెంట్ చేసేసి అందులో ఇంగువ కలుపుతాం అనమాట. ఇంగువ కలిపి స్ప్రే చేస్తాం. సో ఆ మజ్జిగ ఏంటంటే మనకి డిఏపి కంటే చాలా ఎక్కువ రోజులు దానికి సత్తువ ఇస్తుంది అనమాట. సో డిఏపి ఒక బ్యాగ్ డిఏపి, యూరియా ఇలాంటివి మనం వాడితే ఒక 30 రోజులు మొక్క పచ్చిగా ఉంటుంది. మీరు మజ్జిగ కొడితే చెట్లకు కానివ్వండి దేనికైనా ఒకటి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మజ్జిగలో ఇంగువలో ఉంటాయి ఒకటి, ఇంకొకటి చాలా పచ్చగా ఒక 6 నెలల వరకు పచ్చగా ఉంటుంది. 2 లీటర్ల పాలతో తయారు చేసే మజ్జిగ ఒక 50 kilos ఆఫ్ యూరియా డిఏపికి ఈక్వల్ అనమాట. అంత పవర్ ఉంది మన ఆవు పాలల్లో. సో ఇవే వాడుతుంటాం మేము. ఇంకా అదర్ దాన్ మజ్జిగ కానివ్వండి, లేదంటే చెట్లకి ఇవ్వటంలో ఇలాంటివి కాకుండా ఇంకా వేరే ఏమీ వాడము అసలు.